మనకి అచ్యుతాపురం మండలంలోని కాజీపాలెం విలేజ్లో మనకి 2వ తేదీ 3వ తేదీ మధ్యరాత్రి అంటే తెల్లవారితే 3వ తేదీ ఆ మధ్యరాత్రి మనకి దొంగతనాలు జరిగాయండి. ఒక 3 చిన్న టెంపుల్స్ లో హుండీలు, అదేవిధంగా ఆ ఊర్లో ఒక వ్యక్తి తాలూకు ఆటో దొంగతనం జరిగాయి. దాని మీద మనకి ఆటో పోయిన అతను వాల్యూ ఎక్కువ కాబట్టి ఆయన కంప్లైంట్ చేశారు. ఆయన కంప్లైంట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదులో భాగంగా దర్యాప్తు చేపట్టిన తర్వాత మనకి అక్కడ కొన్ని సీసీ ఫుటేజ్లు అది వెరిఫై చేసి మనం క్రైమ్ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసి ఆ మరుసటి రోజే కేసు నమోదు చేసిన మరుసటి రోజే మనం ఆ పోయిన ఆటోని రికవరీ చేయడం జరిగింది. అది అనకాపల్లిలోని సుంకరమెట్ట జంక్షన్ దగ్గర ఆ ఆటోని రికవరీ చేశాము. తర్వాత అక్కడ దొరికిన కొంత టెక్నికల్ ఎవిడెన్స్ తో మరలా ఎనాలిసిస్ చేసి అందులో ముద్దాయి అయిన పెందుర్తి నూకరాజు అనే వ్యక్తిని పెందుర్తి నాగరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది నిన్న. అతని దగ్గర నుంచి ఈ హుండీల్లో అతను దొంగిలించిన సుమారు 8,000 అమౌంట్ ఉందండి. ఆ అమౌంట్ ని అతను తీసుకుని వెళ్లి కొంత ఖర్చు చేసి అందులో సుమారు 6,000 రూపాయలతో ఒక సెల్ ఫోన్ కూడా కొన్నారు. దాన్ని అతని దగ్గర నుంచి వెసపచ్చుకోవడం జరిగింది. అలాగే కొంత అమౌంట్ కూడా రిమైనింగ్ అమౌంట్ 300 రూపీస్, అలాగే 2,10,000 రూపాయలు విలువైన ఈ ఆటోని కూడా అది మళ్ళీ మనం సీజ్ చేసుకోవడం జరిగింది. ఇతను ఈ పెందుర్తి నూకరాజు అనే వ్యక్తి నాగరాజు అనే వ్యక్తి చాలా కేసుల్లో గతంలో ఈ టెంపుల్ అఫెన్సుల్లో చాలా కేసుల్లో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పిఎం పాలెంలోను, భీమిల్లోను, అలాగే విజయనగరం డిస్టిక్ లో వేపాడ మండలంలోను అఫెన్స్ చేశారు. అదేవిధంగా సబ్బవరంలో విషయం ఏంటంటే సబ్బవరంలో నేరం చేసి జైలు నుంచి మొన్న 2వ తారీఖునే రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన రోజే అతను మళ్ళీ ఈ నేరం చేశాడు. రిలీజ్ అయిన రోజే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ నేరం చేయడం జరిగింది. కాబట్టి అతను అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టులో పెట్టడం జరుగుతుంది. ఇది కూడా కొంచెం మనకి సిచ్యువేషన్ పరంగా అచ్యుతాపురంలో డిఫరెంట్ స్టేట్స్ పీపుల్ అందరూ కూడా ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా అవడం వల్ల చాలా మంది ఉంటున్నారు. వారి మీద కూడా నిఘా పెట్టాం. అదేవిధంగా ఈ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళకి సీసీ కెమెరాస్ ఎక్కువ పెట్టుకోమని చెప్పాం. మనకి కొత్తగా రోడ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ సీసీ క్యామ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. అది ఉంటే మనకి పోలీసు ఎఫర్ట్స్ తో పాటు మనకు ఆ టెక్నికల్ ఎవిడెన్స్ వల్ల కూడా మనం ఎక్కువగా డిటెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. దయచేసి పత్రికల ద్వారా కూడా అది షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ వారికి ఒకసారి మీరు కూడా తెలియజేస్తే మేము కూడా నోటీసుల ద్వారా వాళ్ళకి తెలియజేస్తాం. మనకి ఎన్ని క్యాంప్స్ ఉంటే మనకు అంత ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అవుతుంది.